మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అర్ధాలంకారంలో ఉత్ప్రేక్షాలంకారం గురించి తెలుసుకుందాం. ఈ ఉత్ప్రేక్షాలంకారం యొక్క లక్షణం ఏంటంటే, ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పటమే ఉత్ప్రేక్షాలంకారం. అంటే ఇక్కడ ఊహించటానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఉపమానం అంటే మనం ఎవరితో పోలుస్తున్నామో లేదా దేనితో పోలుస్తున్నామో ఆ పదాన్ని ఉపమానం అని అంటారు. ఎవరినైతే పోలుస్తున్నామో లేదా దేని గురించి అయితే చెప్తున్నామో ఆ పదాన్ని ఉపమేయం అని అంటారు. అంటే ఒకదాన్ని ఇంకొక దానిలాగా ఊహించుకోవటమే ఉత్ప్రేక్షాలంకారం యొక్క ప్రధాన లక్షణం. ఉదాహరణలు చూద్దామా? మొదటి ఉదాహరణ, మండే ఎండ నిప్పుల కొలిమియా అన్నట్లున్నది. అంటే ఇక్కడ మండే ఎండ అంటే బాగా వేడిగా ఉన్నటువంటి ఎండని నిప్పుల కొలిమి అన్నట్లుగా ఊహించుకుంటున్నాం. అంటే ఇక్కడ మండే ఎండని నిప్పుల కొలిమితో పోలుస్తూ మనం ఊహించుకుంటున్నాం అన్నమాట. రెండవది, ఆ ఏనుగు నడిచే కొండయా అన్నట్లున్నది. ఏనుగు ఎలా ఉందిట? నడిచే కొండేమో అన్నట్లుగా మనం ఊహించుకుంటున్నాం అన్నమాట. కొండ నిజంగా నడవదు కదా, ఏనుగు నడుస్తోంది, కొండ నడుస్తున్నట్లుగా ఉందని మనం ఊహించుకుంటున్నాం అన్నమాట. అందుకనే ఆ ఏనుగు నడిచే కొండయా అన్నట్లు ఉన్నది. ఇక్కడ ఉపమానం ఏది? కొండ. ఉపమేయం ఏనుగు. తర్వాత, చీకట్లోని తాడును చూసి పామేమో అని భయపడ్డాను. చీకట్లో అక్కడ ఒక తాడు మొక్క కానీ ఏమైనా పడుందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం? అమ్మో పామేమో అని భయపడతాం. అది కేవలం ఊహ మాత్రమే, మన ఊహ. అది పాము అని మన ఊహ, కానీ నిజానికి అది తాడు. ఇక్కడ ఉపమానం ఏమవుతుంది? పాము అవుతుంది. ఉపమేయం తాడు, ఎందుకంటే పోల్చేది పోల్చబడేది. తర్వాత, ఆమె జడ నల్లని త్రాచుపాములా ఉన్నది. ఇక్కడ త్రాచుపాము ఉపమానం అవుతుంది. ఆమె జడ పోల్చబడుతోంది కాబట్టి ఉపమేయం అవుతుంది. జడ నల్ల త్రాచుపాములా లావుగా పొడవుగా ఉంది అని అర్థం అన్నమాట ఇక్కడ. తర్వాత, ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్లుంది. అంటే ఎటు చూసినా చీకటిగా ఉంది అని అర్థం. కాటుక చీకటి రెండూ కూడా నల్లగానే ఉంటాయి కదా, అందుకని ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్లున్నది. అమావాస్య రోజు చంద్రుడు మనకి ఆకాశంలో కనిపించడు కదా, మొత్తం ఎటు చూసినా చీకటిగా ఉంటుంది. ఆ సమయంలోనే కరెంటు కూడా పోయిందనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బో, కన్ను పొడుచుకున్నా కనిపించట్లేదు అని అంటాం. అలాంటి సందర్భాల్లో ఈ అలంకారం మనం వాడతాం అన్నమాట. అంటే ఏంటి? అబ్బా, చీకటి వర్షంలాగా కురుస్తున్నట్టుగా ఉంది, ఎటు చూసినా చీకటి నల్లగా ఉంది, ఏమీ మనకి కనిపించటం లేదు అనే సందర్భంలో ఈ అలంకారం ఉపయోగిస్తాం అన్నమాట. తర్వాత ఉదాహరణ, ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లు ఉన్నది. పాలవెల్లి అంటే పాలపుంత అని అర్థం. అంటే మనం ఇంగ్లీష్లో మిల్కీ వే అంటాం చూసారా, అదనమాట. అంటే పౌర్ణమి నాటి వెన్నెల చూడండి, ఎంత హాయిగా ఆహ్లాదకరంగా తెల్లగా పిండారబోసినట్లుగా ఉంటుందన్నమాట. అందుకనే ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లుంది అని పాలవెల్లితో పోలుస్తున్నారన్నమాట. తర్వాత, మా ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లుగా ఉంది. అంటే వాళ్ళ ఇంట్లో వాతావరణం సందడి సందడిగా చక్కగా బంధువులు అందరూ వచ్చి ఆహ్లాదంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే, అబ్బా పండగ వాతావరణం నెలకొంది మా ఇంట్లో అని అంటారు కదా, అది. తర్వాత, చీకటిలో నీడను చూసి దెయ్యమేమో అనుకున్నాను. చీకట్లో మన నీడను చూసి మనమే దడుచుకుంటాం ఒక్కొక్కసారి. అలాగే చీకట్లో నీడను చూసి దెయ్యమేమో అని చెప్పి దెయ్యంలాగా ఊహించుకున్నాడంట. ఆ నీడను చూసి ఊహించుకోవటం అన్నమాట ఇక్కడ. తర్వాత, ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లున్నవి. మేడలు ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడానికి ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లున్నవి అని అంటున్నారు. ఇక్కడ ఎత్తుగా ఉన్న మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగా మనకి కింద నుంచి చూస్తే కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఆ మేడలు
ఆకాశాన్ని ముద్దాడుతున్నాయేమో అని ఊహించుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. మన ఛానల్ ప్లేలిస్ట్లో శబ్దాలంకారాలన్నీ కూడా ఒకే వీడియోలో ఉన్నాయి. అలాగే ఉపమాలంకారం కూడా చెప్పడం జరిగింది. ఈ ఉత్ప్రేక్షాలంకారం ఇలా అర్ధాలంకారాలన్నీ చెప్పటం అయిపోయిన తర్వాత ఇవి కూడా ఒకే ప్లేలిస్ట్లో పెడితే మీకు చూసుకోవటానికి సులభంగా ఉంటుంది. గమనించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.